ప్రతి ఒక్క పేరు పెట్టి, ఆ మినిస్ట్రీ పేరు పెట్టి వాడికి విరోధంగా మాట్లాడడం ఏంటి? ఆ దేవుని నుంచి వచ్చేదా? మరి పౌలు గారు ఇక్కడ తప్పు చేశారా? అబద్ధ బోధకుల పేర్లు చెప్పి తిమోతి 2:17 వారి మాటలు కొరుకు పుండు వల్ల ప్రాకును, అంటే వారి బోధలు చాలా ప్రమాదకరమని. బోధ అనేది పర్సనల్ కాదండి. బోధ అనేది దేవుని గురించి జ్ఞానం. తప్పుగా బోధిస్తే దేవుని తప్పుగా ఆరాధిస్తారు, సరిగ్గా బోధిస్తే దేవుని సరిగ్గా ఆరాధిస్తారు. కాబట్టి బోధ అనేది పర్సనల్ కాదు. అందుకే మనం ప్రతి ఒక్కరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. బోధ అనేది పర్సనల్ కాదు, అది తెలుసుకోవాలి. ఇక చూడండి, తిమోతి 2:17 హుమనేయును ఫిలేతు అనే వాళ్ళు ఒక తప్పుడు బోధన బోధిస్తున్న దానివల్ల విశ్వాసంను చెరుపుచున్నారు. సో బోధ అనేది పర్సనల్ కాదు. బైబిల్ ప్రకారం ఏది బోధించినా కానీ అది ఇతరులని ఇంపాక్ట్ చేస్తుంది. తప్పుగా బోధిస్తే అది చాలా ప్రమాదకరము. కాబట్టి పేర్లు చెప్పాలని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు నువ్వు తప్పు మాట్లాడేవన్న విషయము అది మీ పేరు చెప్పకపోతే ఇతరులకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు తీసుకొని చెప్పిన మాటలు అవి వాక్యాన్ని వర్గీకరిస్తాననేసి యాకోబు రాసిన పత్రికలో సహోదరునికి విరోధంగా అన్నప్పుడు అక్కడ వ్యక్తిగత విషయం గురించి మాట్లాడుతుంది. కానీ మీరు బోధ కూడా మా విషయం బోధ చేస్తాం, కానీ పేరు చెప్పొద్దు, మినిస్ట్రీ పేరు చెప్పొద్దు అంటారు. అలా కుదరదండి, అలా కుదరదు. ఏం తప్పు వస్తే నా పేరు చెప్పేసి కూడా ఎక్స్పోజ్ చేయడమే. ఎందుకంటే బోధ అనేది ఇది పర్సనల్ కాదు, దేవునికి సంబంధించిన జ్ఞానం ఇది. కాబట్టి అసలు ఆ బోధ నిమిత్తం పోరాడమని చెప్తుంది, పోరాటం చేయాలని చెప్తుంది యూదా రాసిన పత్రికలో. బోధ నిమిత్తం బోధ అనేది రక్షించిన ఒక వ్యక్తిని. సో ఇష్టం వచ్చిన బోధలు చేసుకుంటూ వెళ్తే అది చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరి బోధ మరలా చెప్తున్నాం, బోధ అనేది పర్సనల్ కాదు, అది దేవునికి సంబంధించిన దేవుని గురించి జ్ఞానం. కాబట్టి ప్రతి బోధ తప్పు బోధించే వాళ్ళ పేరు చెప్పి మరి వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. చూసేవాళ్ళు వాక్య పిల్లలు వాళ్ళు చెప్తుంది అది వాక్యానుసారం కాదన్నది పరిశీలించుకోవాలి. అంతే తప్ప పేర్లు చెప్పడము, మినిస్ట్రీ పేరు చెప్పడం తప్పని బైబిల్ ఎక్కడా లేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారే స్పష్టంగా వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. తిమోతితో రాస్తూ తిమోతి కూడా బోధ ఎంత స్పష్టంగా జాగ్రత్త కలిగి ఉండము, ఎందుకంటే దాన్ని బట్టి రక్షింపబడతారు. తప్పుడు బోధ వల్ల ఎంతమంది నరకానికి వెళ్తున్నారు, దుర్బోధన చాలా ప్రమాదకరం. కాబట్టి పేర్లు చెప్పడం అనేది వాక్యానుసారం.